రైతును రాజు చేసే దాంట్లో, రైతును పండించిన ప్రతి పంటని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చెయ్యాలి అనే తపన ఆ విషయంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈ వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది. సుమారుగా ప్రాథమిక అంచనాలను బట్టి 1.48 lakhs మెట్రిక్ టన్స్ ధాన్యం రైతన్నలు పండించారు. దీంట్లో ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంతుందో, గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, ఆ శాఖ మంత్రివర్యులు గాని కృషి ఎంతుందో